హాయ్ అండి, హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిష్ వ్లాగ్. సో ఇవాళ మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇట్లా ఆయిల్లో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 4 కప్పుల బియ్యం తీసుకొని వాష్ చేసుకొని అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క ఇవన్నీ తీసుకొని ఇందులో వేసేసుకోండి. ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ కానీ, మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే బిర్యానీ పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి. బాగా వాష్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో 1 స్పూన్ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగు వేసుకొని బాగా కలపండి. ఇక్కడ చూపించినట్టు. లెమన్ జ్యూస్ వేసేసుకొని మళ్ళీ మ్యారినేట్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. టమాటా, పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ కడాయి పెట్టేసుకోండి. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఇందులో చెక్క, లవంగం, యాలకులు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయినాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తం. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోండి. టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి. అయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని చికెన్ని బాగా ఉడకనివ్వండి. చికెన్ ఒక 50-60% ఉడికింది అన్నప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ 70% ఉడికిన తర్వాత ఆ రైస్ని ఇలా వాటర్ లేకుండా బిర్యానీ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తం బిర్యానీ రైస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఫైనల్గా బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిష్ చేసుకొని పైన మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. అంతే అండి, టేస్టీ బిర్యానీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.